వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ వద్ద మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వచ్చేటువంటి ఏదైతే ఆర్టరీ ఉంటుందో దాంట్లో కొంత ఇబ్బంది ఉన్నదని చెప్పి గ్రహించడం జరిగింది. అక్కడ కూడా దాన్ని డైల్యూట్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు రోహిణి హాస్పిటల్ హన్మకొండలో. తర్వాత ఎందుకైనా మంచిది మరి బెటర్ ఇవాల్యుయేట్ కావడానికి హైదరాబాద్లో యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పుడు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో వారికి అన్ని పరీక్షలు జరుగుతున్నాయి. మరి అతి త్వరలో కోలుకుంటారు. తర్వాత వరంగల్ జిల్లాలో మరి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి ఫాలోవర్స్ అనుకోండి, లేకపోతే నర్సంపేట నియోజకవర్గానికి ఉన్నటువంటి ప్రజలు అనుకోండి, ఆయన వరంగల్ ఉమ్మడి జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశాడు. చాలా మంది మరి రోహిణి హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ కూడా మరి తరలి వస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ మీడియా ద్వారా ఏంటంటే ఇంకా మనకు ఆ హాస్పిటల్ వచ్చి డిస్టర్బ్ చేయడం బాగుండదు. డాక్టర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏమి జరగదు, మనం మంచిగానే జరుగుతుంది. కొన్ని అన్ని పరీక్షలు చేసి మరి కొంత సమయం పడుతుంది హాస్పిటల్లో. కాబట్టి దయచేసి వారిని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే వచ్చి హాస్పిటల్ కాదు, మనందరం కూడా లేటెస్ట్ హోప్ ది బెస్ట్ చూద్దామండి. అంటే ఇప్పుడు హాస్పిటల్ కి ఇమీడియట్ గా ఇప్పుడు ఇక్కడ మేము అందరం వచ్చినాం, మేము కూడా చూడలేకపోయాం, కిందనే ఉన్నాం కదా, మీ దగ్గరే ఉన్నాం. అంటే ఇక్కడి నుంచి కేసీఆర్ గారు మాతో ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉన్నారు. నేను వరంగల్లో నిన్న రాత్రి అక్కడ పోయి ఉన్నాను. కాబట్టి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళింది నేనే. అక్కడ చాలా మంది మన తదనంతరం అందరూ వచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది మేము అందరం వచ్చినాము. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మనము వచ్చి మనము డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. ఉదయం కొన్ని వదంతులు సృష్టించారు సార్, ఇంకా వదంతులు అంటే మరి మీడియాలో పెట్ట స్క్రోలింగ్స్ అవన్నీ వచ్చినాయి దురదృష్టవశాత్తు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు కానీ ఏ పేషెంట్నైనా కానీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే మరి అలాంటి స్క్రోలింగ్స్ రావాలి. ఎందుకంటే కొంతమంది మరి అతి ఉత్సాహాన్ని అనను, అంత తొందర అవసరం లేదు కదా అలాంటి దుర్వార్తలు ప్రచురించడానికి. కొంచెం సమయం తీసుకోవాలనేది నా రిక్వెస్ట్ మీడియా ప్రపంచానికి.